ప్రైజ్ ది లార్డ్. శుభోదయం ప్రార్థనా కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రభు యేసుక్రీస్తు నామములో ఆహ్వానిస్తూ ఉన్నాను. ముందుగా ఒక లేఖన భాగాన్ని చదువుకొని మనము ప్రార్థనలోకి వెళ్దాము. 141వ కీర్తన 2వ చరణం. 141వ కీర్తన 2వ చరణం. నా ప్రార్థన ధూపము వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యం వలెను నీ దృష్టికి అంగీకారములగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ భక్తుడైన దావీదు దేవునితో అంటూ ఉన్నాడు, నా ప్రార్థన ధూపం వలె, నేను చేతులెత్తడం సాయంకాలపు నైవేద్యం వలె నీ దృష్టికి అంగీకారం లగునుగాక అన్నాడు. అంటే అప్పుడు ఉన్నటువంటి బలులు, ఈ సాయంత్రపు ప్రొద్దున జరిగేటటువంటి కార్యక్రమాలని జ్ఞాపకం చేసుకుని ఆ యొక్క పరిధిలో భక్తుడైన కీర్తనాకారుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మన ప్రార్థన దేవుని సన్నిధికి వెళుతుందనడానికి ధూపం వలె అన్నాడు భక్తుడు. మరి చేతులెత్తి ప్రార్థించడం కూడా ఇక్కడ కనబరుస్తూ ఉన్నాడు. మనం చేతులెత్తినప్పుడు అవి ఆయన దృష్టికి అంగీకారములు అవుతాయని, అంటే ఆయన వాటిని అంగీకరిస్తాడని కీర్తనాకారుడు చెప్తూ ఉన్నాడు. మనం ప్రార్థించినప్పుడు ప్రియమైన వారులారా, మన ప్రార్థన వట్టిది కాదు. మన ప్రార్థనను దేవుడు వినేవాడు. నీ ప్రార్థనకు తప్పనిసరిగా ఆయన జవాబిచ్చేవాడు. ఆయన మన ప్రార్థనను అంగీకరించి మనకు జవాబునిచ్చి తగిన కాలమందు ఆదుకునే దేవుడు. గనక కృంగిపోకుండా మనం ఉండాలి. గనక మన ప్రార్థన ఆయన సన్నిధికి వెళ్తుందని దేవుని లేఖనం తెలియజేస్తూ ఉంది. అదేవిధంగా మనం చేతులెత్తి కూడా ప్రార్థించినప్పుడు, మామూలుగా చాలామంది చేతులెత్తి ప్రార్థన చేస్తాం దేవుని మందిరంలో ఆరాధన జరిగేటప్పుడు కూడా. ఇది కూడా ప్రార్థనలో ఒక భాగమై ఉన్నది. కాబట్టి ఆ చేతులెత్తి ప్రార్థన చేయడం కూడా గనుక నిరుత్సాహపడక ఈరోజంతట్లో దేవుని కృపాహస్తములో మనతో ఉండునట్లుగా మనం ప్రార్థించుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీరు ఆశ్చర్యకరుడు, మీరు ఆలోచనకర్త, మీరు బలవంతుడై ఉన్న దేవుడు. మీరు యెహోవా ఈరే, మీరు యెహోవా రాఫా, మీరు ఎల్ షదాయ్, మీరు ఎలోహిం ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. మీరు మహోన్నతుడై ఉన్న దేవుడై ఉన్నందుకై వందనాలు నైనా. ప్రార్థన వినే దేవుడై ఉన్నందుకొరకై వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నీకే ఘనతను చెల్లిస్తూ ఉన్నాం, నీకే మహిమను చెల్లిస్తూ ఉన్నాం. మరి ఎవరైతే మా శ్రోతలు ఈ ప్రార్థనలో పాల్గొంటున్నారో, ఎవరైతే ఈ ప్రార్థనలో ఆయన అంగీకరిస్తూ ఉన్నారో, మరి ఈ ప్రార్థనలు ఏకీభవిస్తూ ఉన్నారో, వారిని మీరు దర్శించమని మేము ప్రార్థిస్తూ ఉన్నాం. హల్లెలూయా, స్తోత్రం, వందనాలు నాయనా. ఘనత నీకే చెల్లిస్తూ ఉన్నాం. మరి ఏకీభవించిన బిడ్డల్లో నీ కార్యాన్ని జరిగించండి. ఈరోజంతట్లో బిడ్డల మీద నీ సమాధానమును అనుగ్రహించండి నాయన. నీ కృపను బిడ్డల మీద అనుగ్రహించండి ప్రభువా. నీ సన్నిధిని తోడై ఉంచమని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రతి దుష్టుని కార్యముల నుండి, ఆటంకముల నుండి, బెదురు నుండి, ఒత్తిడి నుండి, సమస్యల ఆందోళన నుండి మీరు నడిపించమని, విడిపించమని, నడిపించమని నీ సన్నిధిలో మేము విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి బిడ్డలు బయటకు వెళ్తూ వస్తూ ఉన్నప్పుడు, మరి దేని నిమిత్తమై, ఏ పర్పస్ నిమిత్తమై వెళ్తూ వస్తూ ఉన్నారో వారితో కూడా మీరుండి రోజంతట్లో కాచి కాపాడి నడిపించమని, ప్రతి దుష్టు నుండి విడిపించమని, ప్రతి శత్రువు కార్యాల నుండి విడుదల కలగచేయమని
మేము ప్రార్థిస్తూ ఉంటూ ఉన్నాం. ప్రభువా, నీ కృపగలిగిన హస్తాలు ఈ సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాం. ఈ రోజంతట్లో మా అందరితో కూడా నీ భద్రత, నీ ప్రసన్నత, నీ కాపుదల మా అందరికి తోడై ఉండి నడిపించునుగాక. యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామములో మేము ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. మరి ఈ ప్రార్థనా కార్యక్రమానికి కలుసుకునే మీకు అందరికీ ప్రత్యేకమైన ప్రభు దీవెనలు కలుగునుగాక. మరి మీ బంధు స్నేహితులకు ఈ యొక్క కార్యక్రమం గురించి తెలియచేయండి, మరి వారికి షేర్ చేయండి. మరి ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనండి. మరలా కలుసుకునే పర్యంతరము దేవుని కృప మనకు మన కుటుంబాలకు తోడే ఉండునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ద లార్డ్.